మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని సమస్యలతో సతమతమవుతున్న ప్రజల పక్షాన నిలబడి 2 ఏళ్ల నుంచి దుర్మార్గమైన పాలనను అందిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం పోరాడదామని నర్సాపూర్ ఎమ్మెల్యే సుంతా లక్ష్మారెడ్డి అన్నారు. వెల్దుర్తిలోని బాలాజీ ఫంక్షన్ హాల్లో వెల్దుర్తి మండల బీఆర్ఎస్ సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు సభ్యులు, నాయకుల ఆత్మీయ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అబద్దాలు, అసత్యాలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ అన్ని వర్గాలను మోసం చేసిందన్నారు. అధికారం ఉన్నందున అహంకారంతో కాంగ్రెస్ నాయకులు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతుదారుల అభ్యర్థులకు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఎదుర్కొని విజయం సాధించారన్నారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, గెలిచినా ఓడినా ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. రాష్ట్రంలో ఎమ్మెల్యేలు ఎన్నికై 2 ఏళ్లు గడిచినా నయా పైసా కూడా ప్రభుత్వం ఇవ్వటం లేదన్నారు. దీంతో అభివృద్ధి నిలిచిపోయిందన్నారు. బీఆర్ఎస్ కు నాయకులు, కార్యకర్తలు 2 కండ్లని, వారిని అన్ని విధాలా ఆదుకుంటామని, అండగా ఉంటామని పార్టీ నాయకత్వం ఉంటుందన్నారు. నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ 110 స్థానాల్లో గెలుపొందితే కాంగ్రెస్ 83 స్థానాల్లో మాత్రమే గెలిచిందన్నారు. ఇప్పటిలాగే వచ్చే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో సైతం అందరూ కలిసిమెలిసి కష్టపడి బీఆర్ఎస్ పార్టీ ఎంపిక చేసిన అభ్యర్థుల గెలుపు కోసం కష్టపడాలన్నారు. అనంతరం మండలంలోని బీఆర్ఎస్ మద్దతుతో గెలుపొందిన అన్ని గ్రామాల సర్పంచ్, ఉప సర్పంచులు, వార్డు సభ్యులను, ఆయా గ్రామాల నాయకులతో కలిసి ఎమ్మెల్యేను సన్మానించారు. ఉప సర్పంచులు, వార్డు సభ్యులు మీరంతా కూడా పదవి చేపట్టినటువంటి సందర్భంలో మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తాను. చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడే మన భూపాల్ రెడ్డి గారు కానీ, రమేష్ గారు కానీ, మరి చంద్రగౌడ్ గారు కానీ చెప్పడం జరిగింది ఏంటంటే, అధికారంలో లేనప్పుడు జనరల్గా అధికార పక్షానికే ప్రజలు మద్దతు పలుకుతారు. సర్పంచ్లైనా, ఎంపీటీసీలైనా, జెడ్పీటీసీలైనా వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళనే గెలిపిస్తారు. మన బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఒకసారి చూసుకున్నట్టయితే టార్చ్ లైట్ వెతికినా సరైనటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సర్పంచ్లు, ఎంపీటీసీలు కనిపించలేదు. కానీ ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం అధికారంలో లేకున్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజలందరూ కూడా మనని నమ్మి మరి ఈరోజు కేసీఆర్ గారి పైన ఉన్నటువంటి నమ్మకంతో గ్రామాల్లో ఉన్నటువంటి మరి బీఆర్ఎస్ పార్టీ మద్దతుదారులైనటువంటి వాళ్ళందరినీ కూడా గెలిపించడం జరిగింది అంటే నిజంగా మరి ఈ యొక్క గెలుపు ప్రజలకి అంకితం చేయాలి అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అలా గెలిచినటువంటి వాళ్ళందరూ కూడా మరి ఓడిపోయినటువంటి వాళ్ళు కూడా పార్టీ నుంచి నిలబడేటువంటి మీరు ఏం కూడా బాధపడాల్సినటువంటి అవసరం లేదు. బీఆర్ఎస్ పార్టీ సర్పంచులుగా మీరే ఆ గ్రామంలో చెల్లామణి అవుతారని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నా. మీ ఆధ్వర్యంలోనే మన కార్యక్రమాలను కూడా నడిపిస్తాం. సరే, ప్రజలు ఏదైతే తీర్పిస్తారో దాన్ని మనం శిరశ వహించాల్సిందే. మరి కొన్ని ప్లేసెస్ లేదంటే మనమే ఇద్దరిద్దరం నిల్చున్నాం, దాంట్లో ఒకరు గెలిచినాం, లేదంటే ఇద్దరు నిల్చుంటే ఇద్దరం ఓడిపోయి వేరే వాళ్ళు కూడా గెలిచినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ ఏదేమైనా కూడా ఈరోజు ఏదంటే మేము ఎక్కడో కూడా పై నుంచి మీ పైన ఒత్తిడి తీసుకురాలేదు. తీసుకొచ్చినవా గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు మీరే ఎంపిక చేసుకోండి, మీరే గెలిపియండి అని చెప్పేసి మీ అందరికీ చెప్పడం జరిగింది. అదేవిధంగా మీరందరూ కలిసి కూర్చొని మాట్లాడుకొని మరి ఎవరికైతే కొంచెం ప్రజల మద్దతు ఉంటుందో, ప్రజల అభిమానం ఉంటుందో వారిని నిలబెట్టడం జరిగింది. రాత్రి పగలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఒత్తిడి తెచ్చినా, ఇబ్బందులు పెట్టినా, ఎన్నో ఆటంకాలు సృష్టించినా, ఎన్నో ఒడిదుడుకులు పెట్టినా అన్నింటిని కూడా తట్టుకొని మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి విచ్చలవిడిగా డబ్బులు, మద్యం పంపిణీ చేసినా మనం ఆ స్థాయికి తీర్చలేకపోయినా కానీ మీరంతా కూడా మన బీఆర్ఎస్ పార్టీ జెండాను మరి భుజాన మోస్తూ ఈరోజు మన వాళ్ళందరూ కూడా గెలిపించినందుకు మీ అందరికీ చేతులెత్తిన హృదయపూర్వక ధన్యవాదాలు. ఇదే ఐక్యత మనకు చాలా అవసరం. మనస్పర్ధలు ఉంటుండొచ్చు, చిన్న ఉంటుండొచ్చు, కానీ వాటన్నిటిని కూడా మనం పక్కన పెట్టి పార్టీ ఎజెండా కదా మనం ముందుకెళ్ళి మన వారినందరూ కూడా గెలిపించినటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. అది నిజంగా చాలా సంతోషించేదగ్గ విషయం. ఇదే స్ఫూర్తితో రేపు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు కూడా మనం గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మనకి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి హయాంలో జరిగినటువంటి కార్యక్రమాలని మనం చూడడం జరిగింది. గ్రామానికి సంబంధించి ట్రాక్టర్ ఇచ్చినాం, మురికి కాలువలు దిగడానికి కానీ, లైట్లు ఎక్కడానికి కానీ, లైట్కి సంబంధించిన ఇబ్బంది కానీ, ఇంటింటికి నల్లా కనెక్షన్కి సంబంధించిన కార్యక్రమాలు కానీ, సెగ్రిగేషన్ షెడ్యూల్, పల్లె ప్రకృతి వనాలు కానీ ఇవన్నీ కూడా కేసీఆర్ గారి హయాంలో ప్రతి గ్రామంలో మనం నెలకొల్పుకోవడం జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చినట్టే ఈ 2 సంవత్సరాల కాలంలో కనీసం చెత్త ఎత్తుకుపోయేటువంటి ట్రాక్టర్ని కూడా మరి డీజిల్ అనేటువంటి దుర్మార్గమైనటువంటి పాలన మరి కాంగ్రెస్ పార్టీ అందించడం జరిగింది. కాబట్టి ఈ 2 సంవత్సరాల కాలంలో
కనీసం ఒక చిన్న పని కూడా మన గ్రామాల్లో చేసుకోలేకపోయినా ఆ వ్యతిరేకత మన ఎన్నికల్లో స్పష్టంగా కూడా కనిపించింది. కేసీఆర్ గారి పైన అభిమానం కూడా అదే విధంగా అదే రీతిలో కూడా మనకు కనిపించడం జరిగిందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మరి ఈరోజు మనం ఇంకా ప్రజలకు అందుబాటులో ఉండాలి, గెలిచినటువంటి వాళ్ళు ప్రజలతో మమైక్యమై ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మనం అన్ని సమస్యలు తీర్చలేకపోవచ్చు, ఎందుకంటే మీరు మనల్ని ఎమ్మెల్యేగా గెలిపించడం జరిగింది. 2 years అవుతుంది, కానీ నేను అనుకున్నంత స్థాయిలో పనిచేయలేకపోతా ఉన్నాను ఈరోజు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఎమ్మెల్యేకి ఇచ్చేటువంటి ఏసీడీపీ ఫండ్ 5 కోట్లు ఉంటుంది ప్రతి సంవత్సరం. ఆ 5 కోట్లు మాకు ఇవ్వట్లేదు. నాకే కదా, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు ఇస్తలేదు, బీజేపీ ఎమ్మెల్యేలకు ఇస్తలేదు, సిపిఐ ఎమ్మెల్యేలకు ఇస్తలేదు. ఎవరు కూడా ఒక నాయపై సీల్చేటువంటి పరిస్థితి లేదు. మనం అధికారంలో ఉన్నప్పుడు మీరు ఏది అడిగితే అది ఎస్ అని చెప్తుంటే చేస్తుంటే, ఇప్పుడు కొంత సమయం తీసుకుంటున్నాం, ప్రభుత్వం అడుగుతున్నాం, అధికారులతో మాట్లాడుతున్నాం, చేయగలిగిన పనులన్నీ కూడా చేసుకోవడానికి ప్రయత్నం చేసినాం. కానీ ఏది ఏమైనా కూడా ఎక్కడ ఏ కార్యకర్తకి ఇబ్బంది వచ్చినా, ఏ ప్రజానికానికి ఇబ్బంది వచ్చినా కూడా తప్పకుండా వారి సమక్షంలో మనం ఉంటాం, గట్టిగా పోరాటం చేస్తాం. ప్రజల కోసమే మనమందరం కూడా మరి అహర్నిశలు కష్టపడాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తూ, మరి అదేవిధంగా ఈరోజు కార్యకర్తలు ఏదైతే గట్టిగా పనిచేస్తుండ్రో వాళ్ళందరూ కూడా టార్గెట్ వేసి కొన్ని గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పెడుతుంది. మా పార్టీలోకి రమ్మని చెప్పేసి అడుగుతున్నారు, లేదంటే ఇక ఏదో కొట్లాటలు తీసి పంచాయతీలు తీసి గొడవలు చేసి పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అటువంటి ఏమున్నా కూడా నా దృష్టికి వచ్చినప్పుడు, మండల నాయకుల దృష్టికి వచ్చినప్పుడు గట్టిగా దాన్ని మరి మేము ఎదిరించడం జరుగుతుంది, అధికారులతో మాట్లాడడం జరుగుతుంది. ఇప్పటికైనా కూడా మరి ఇంకా కూడా అటువంటి కార్యక్రమాలు ఏదైనా గ్రామాల్లో జరుగుతుంటే, మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే ఏ అర్ధరాత్రి అయినా సరే మీరు ఫోన్ చేస్తే మీకు అందుబాటులో ఉంటాము అని చెప్పేసి కూడా కార్యకర్తల మనోధైర్యాన్ని మరి అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి కార్యక్రమాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. రైతు బంధు ఇస్తానన్నారు, ఇవ్వలేదు. రైతు బీమా సరిగ్గా వస్తలేదు, బోనస్ ఇస్తామని ఇవ్వలేదు, కరెంటు చక్కగా వస్తలేదు, ట్రాన్స్ఫార్మర్స్ కాలిపోతూ ఉన్నాయి, మరి అదేవిధంగా మోటార్లు కాలిపోతూ ఉన్నాయి. మరి అదేవిధంగా మనకు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఎరువులు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి. కేసీఆర్ గారు హయాంలో ఉన్నప్పుడు మనకు ఎంత మంచి ఎరువులు వచ్చినాయి, ఇప్పుడు ఎరువుల పరిస్థితి ఏంది మనం అందరం కూడా గత సీజన్లో చూడడం జరిగింది. మనమంతా కూడా మరి షాప్లో ముందు తెల్లందాకా నిలబడి రాత్రంతా కూడా పడుకొని 1 ఎకరాకు 1 బస్తా తీసుకునేటువంటి పరిస్థితి మనం ఆ రోజు గమనించడం జరిగింది. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఇంకా కూడా క్లిష్టమైనటువంటి పరిస్థితులకి రైతులను దిగజారుస్తూ ఉంది అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు కొత్తగా ఒక యాప్ తీసుకొని రావడం జరిగింది. ఆ యాప్ అంటే మనం డౌన్లోడ్ చేసుకోవాలంట, ఆండ్రాయిడ్ ఫోన్ కానీ మరి అదేవిధంగా మన స్మార్ట్ ఫోన్లో కానీ ఆ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలట. దాంట్లో అన్ని ఫామ్ ఏదైతే మనం నింపుతామో దాంట్లో ఫామ్ వస్తుంది. ఆ ఫామ్లో మనం ఏ జిల్లా, ఏ రాష్ట్రం, ఏ మండల్, ఏ ఊరు అవన్నీ రాయాలి. మన పాస్బుక్ నెంబర్ ఎక్కియాలి. దానికి ఒక ఓటీపీ వస్తుందంట. ఆ ఓటీపీ వస్తే ఓటీపీ ద్వారా మనకి ఎన్ని ఎరువుల సంచులు వస్తాయో దాన్ని మనం దాంట్లో నింపితే అప్పుడు మనకి ఎరువు ఇస్తారంట. ఇది సాధ్యమైన రైతులకు చెప్పండి. ఇది రైతులకు అనేది వ్యవసాయం చేసుకునేటువంటి వారికి మరి స్మార్ట్ ఫోన్ సంగతి ఏం తెలుస్తుంది, ఈ యాప్ సంగతి ఏం తెలుస్తుంది. మరి ఇంతకుముందు ఏంటంటే ఎరువులు ఎంత అవసరం ఉందో కూడా తీసుకొని పోయి మనం పైసలు ఇస్తే తీసుకొచ్చి ఇంటి దగ్గర పెట్టుకునేటువంటి పరిస్థితి ఉండే. కానీ ఈరోజు యాప్లనే తీసుకోవాలంటే ఈ ప్రభుత్వం మెల్లమెల్లగా వ్యవసాయాన్ని కూడా మరి క్లోజ్ చేసే పరిస్థితి, రైతులను ఇబ్బంది ఆటంకం పెట్టేటువంటి పరిస్థితి తీసుకొస్తుంది అని చెప్పేసి మనకు స్పష్టంగా అర్థమవుతోంది. నిన్న కేసీఆర్ గారు కూడా స్పష్టంగా చెప్పి మీరందరూ కూడా వినడం జరిగింది. మనం తప్పకుండా కేసీఆర్ గారి నాయకత్వంలో మళ్ళీ వారు బయటికి రావడం జరుగుతోంది. వారి నాయకత్వంలో మనమందరం కూడా బయటికి రావాలా. బయటికి వచ్చి ప్రతి ఒక్క రైతును కానీ ఇటు మహిళని మోసం చేసింది, యువకుల్ని మోసం చేసింది, విద్యార్థులను మోసం చేసింది, అన్ని వర్గాలను మోసం చేసినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పే విధంగా మనందరం కూడా కేసీఆర్ గారి నాయకత్వం బలపరిచే విధంగా మనం ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. మరి ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో రైతులను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ప్రతి ఒక్క బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త పైన ఉంది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మనం చేసుకునే కార్యక్రమాలు చేసుకుందాం. గ్రామాభివృద్ధికి సంబంధించి వచ్చేటువంటి నిధులు కొన్ని వస్తుండొచ్చు, కొన్ని రాకపోవచ్చు. అయినప్పుడు కూడా చేసే ప్రయత్నం మనం చేద్దాం, కానీ ప్రజల పక్షాన ఉందామని చెప్పేసి కూడా మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ, ఇక మనం రోజు చెప్పుకునేది 6 గ్యారెంటీల సంగతి.